వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 8వ తారీఖు అమావాస్య, సోమవారం, సోమావతి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు. ఈ ఏప్రిల్ 8వ తారీఖు అమావాస్య నాడు జరగబోయేటువంటి సంభవించబోతూ ఉన్నటువంటి సూర్యగ్రహణం చాలా విశేషమైనటువంటి సూర్యగ్రహణం. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా కూడా అభివర్ణించబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలా కాలం తర్వాత 4 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం సుదీర్ఘంగా సాగేటువంటి సూర్యగ్రహణాలలో ఇది అత్యంత పెద్ద సూర్యగ్రహణంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం మన భారతదేశంలో ఏ విధంగానూ కూడా కనబడదు. కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు ఎవరైనా సరే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాల్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ గ్రహణం పట్టేటువంటి రాశులు కానీ లేదా ఈ గ్రహణం వల్ల రాశులకి ఏర్పడేటువంటి ఇబ్బందులు కానీ ఇవేవి భారతదేశంలో నివసించేటువంటి వారికి వర్తించవు. కొంతమంది మూర్ఖులు మన దేశం కాదు ప్రపంచం మొత్తానికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కదా, ఈ సూర్యచంద్రులు ఎక్కడ ఏ గ్రహణం సంభవించినా దానికి సంబంధించినటువంటి గ్రహణ సూతకము అందరూ పాటించాలి అనేటువంటి ఒక అసంబద్ధమైనటువంటి ప్రలాపనని వారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ శాస్త్రం చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారం కనిపిస్తేనే కానీ ఏదో ఒక గ్రహణం మనకి కంటికి కనబడితేనే కానీ దానికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలను కానీ ఆ గ్రహణ శూల లేదా మరి ఏ ఇతరత్ర గ్రహణం తాలూకు విషయాలను కానీ మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. అది మన కంటికి కనబడితేనే మనం పాటించాలి. కనబడనంత వరకు మనకి గ్రహణానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. ఒక సూర్యుడు ఉన్నా ఒక చంద్రుడు ఉన్నా ఎప్పుడూ ఈ అమావాస్య పౌర్ణాలకి ఎక్కడో ఒకటి గ్రహణాలు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి దీని గురించి భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుంది, ఎవరు నియమాలను పాటించాలి, ఏ రాశుల్లో పడుతూ ఉన్నది, ఏ నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఉత్తర అమెరికాలో ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది. ఉత్తర అమెరికాలో అక్కడ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:15 ఈ గ్రహణం ప్రారంభమై 4:30 గంటల పాటు ఈ గ్రహణం అనేటువంటిది కొనసాగుతుంది. అనగా ఈ గ్రహణం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు ఇది చెప్పేటువంటి కాలమానం అమెరికన్ కాలమానం ప్రకారం. ఉత్తర అమెరికాలో నివసిస్తూ ఉన్నటువంటి వారు ఈ సంపూర్ణమైనటువంటి అతి ఎక్కువ సమయం కొనసాగేటువంటి ఈ సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణాన్ని ఖచ్చితంగా వీక్షించవచ్చును. మరి ఈ సూర్యగ్రహణం ఏంటయ్యా అంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణము. ఇది రాహుగ్రస్తమైనటువంటిది. రాహుగ్రస్త సూర్యగ్రహణంగా దీన్ని అభివర్ణించవచ్చు. మీనరాశి రేవతి నక్షత్రంలో ఈ గ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది. కాబట్టి ఉత్తర అమెరికాలో నివసించేటువంటి రేవతి నక్షత్ర జాతకులపై మీనరాశి జాతకులపై ఈ గ్రహణం చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ గ్రహణం వల్ల ఇబ్బంది పడేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి ఈ గ్రహణం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటే మేషరాశి వారికి కూడా ఈ గ్రహణం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వీటితో పాటుగా సింహరాశి వారికి ఈ గ్రహణం అరిష్ట కారకంగా మనం చెప్పవచ్చును. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహణం తాలూకు ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీటితో పాటు ధనురాశి వారిపై కూడా ఈ గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని చూపెడుతుంది. అయితే ఈ రాశుల వారందరూ కూడా ఉత్తర అమెరికా ప్రాంతంలో నివసించేటువంటి వారై ఉండాలి. కేవలం వారిపై మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. భారతదేశంలోనూ మరి ఏ ఇతరత్ర ఖండాలు దేశాల్లో నివసించేటువంటి ఈ రాశుల వారిపై ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏమాత్రమూ కూడా ఉండదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గ్రహణం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏమున్నాయి అంటే ప్రధానంగా మకర రాశి వారికి ఈ గ్రహణం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే వృషభ రాశి వారికి ఈ గ్రహణం తాలూకు శుభ ఫలితాలు చాలా అధికంగా ఉంటాయి. తదుపరి మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఇక తులారాశి వారికి ఈ గ్రహణం అత్యంత శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది. మరొక్కసారి చాలా బ్రీఫ్గా ఏ రాశుల వారికి అనుకూలము, ఏ రాశుల వారికి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలన చేస్తే, ప్రధానంగా మీనరాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనురాశి వారికి, ఈ ఉత్తర అమెరికా ప్రాంతంలో నివసించేటువంటి ఈ రాశుల వారికి ఇది అరిష్ట సంకేతంగా చెప్పచ్చు. అలాగే మకరము, వృషభము, మిథునము, తుల ఈ 4 రాశుల వారు ఎవరైతే ఉత్తర అమెరికాలో నివసిస్తూ ఉన్నారో వారికి ఈ గ్రహణం విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఇక మిగిలినటువంటి 4 రాశుల వారికి ఈ గ్రహణం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఎవరైతే రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు, మీనరాశిలో పుట్టినటువంటి వారు విదేశాల్లో నివసిస్తూ ఉన్నారో, అలాగే 4 రాశులు చెడ్డగా ఫలితం వచ్చేటువంటి 4 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలయ్యా అంటే గ్రహణం తాలూకు పట్టు విడుపు స్నానాలని చేయాలి. గ్రహణాన్ని చూడకూడదు. 2 గంటలు లేదా 1 గంట ఆ ప్రాంతం నుండి మధ్యాహ్నము ఏ విధమైనటువంటి అన్నపానీయాలని కూడా సేవించకూడదు. మరలా ఈ గ్రహణ తాలూకు శూల పూర్తయ్యేటువంటి అనగా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. 2 గంటల 15 నిమిషాలకి ముందు పట్టు స్నానాన్ని చేసి 8 గంటలకి విడుపు స్నానాన్ని చేయాలి. అలాగే ఈ మీనము, మేషము, ధనస్సు, సింహరాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు సంకల్పపూర్వకంగా మమ జన్మరాశి జన్మ నక్షత్ర వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి అర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని కేజింపావు మినుములు లేదా మినప్పప్పు, అలాగే గోధుమలు, ఇది ముఖ్యంగా ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి పాత్రని కానీ రాగి చెంబును కానీ తీసుకొని దానిలో మినుములు పోసి దానిపైన ఒక పొగరంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఉంచి దానిపైన సర్పపు ప్రతిమ అలాగే సూర్య బింబాన్ని ఉంచి అలాగే గోధుమలు, ఎర్రటి పళ్ళు వీటిని సంకల్పపూర్వకంగా ఏదైతే మనం సంకల్పం చెప్పామో ఆ సంకల్పపూర్వకంగా కనుక దానం చేసినట్టయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి సర్వదోషాలు కూడా ఆ 4 రాశుల వారికి తొలగిపోతాయి. అలాగే ఉత్తర అమెరికా ఖండంలో నివసించేటువంటి ఎవరైతే మన ప్రవాస భారతీయులు ఉన్నారో వారు ప్రత్యేకించి మీన, మేష, ధను, సింహరాశుల వారు ఉన్నారు. వారు మాత్రం ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. గ్రహణానంతరం 3 నెలల లోపు ఎప్పుడైనా సరే ఈ దానాన్ని కనుక ఇచ్చుకున్నట్టయితే ఈ గ్రహణం తాలూకు దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ప్రత్యేకించి ఇది అతి దీర్ఘమైనటువంటి సూర్యగ్రహణం కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రహణ తాలూకు నియమాన్ని అన్నిటినీ కూడా ఆచరించవలసినటువంటి బాధ్యత ఉత్తర అమెరికా ప్రాంతంలో నివసించేటువంటి అందరిపై కూడా ఉన్నది. అలాగే గ్రహణ సమయంలో ఏవైతే అరిష్ట రాశుల వారు ఉన్నారో వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు పారాయణ గనక చేయగలిగితే ఆ దోషం నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. దర్భగడ్డి గనక ఎక్కడైనా దొరికితే ఆ గడ్డిని మీ ఇంటి మీద వేసుకోండి. తత్ఫలితంగా గ్రహణ తాలూకు దోషాలు ఇవి కూడా మీకు అంటకుండా ఉంటాయి. స్వస్తి.